బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. దేశంలో టీకా రిజిస్ట్రేషన్లపై కేంద్రానికి సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నలు సంధించింది. కరోనా పరిస్థితులపై సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా కేంద్రం సమర్పించిన అఫిడవిట్పై అసంతృప్తి వ్యక్తం చేసింది. దేశంలో రోజురోజుకి విజృంభిస్తున్న కరోనా పరిస్థితులు, ఆక్సిజన్ కొరత, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సుమోటోగా కేసు స్వీకరించింది సుప్రీం. జస్టిస్ డివై చంద్రచూడ్, ఎల్ నాగేశ్వరరావు, ఎస్ రవీంద్ర భట్లతో కూడిన ధర్మాసనం విచారణ జరుపుతోంది. వ్యాక్సినేషన్ విషయంలో కేంద్రానికి జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం ప్రశ్నలు సంధించింది. వ్యాక్సిన్ ఉత్పత్తి పెంపులో కేంద్రం పెట్టుబడి వివరాలు చెప్పాలని కోరింది. జాతీయ వ్యాక్సినేషన్ క్యాంపెయిన్ చేపట్టాలని సూచించింది. దేశవ్యాప్తంగా అందరికీ ఉచిత వ్యాక్సిన్ అందించే అంశాన్ని పరిశీలించాలని సూచించింది. అయితే ఇది టీకా ఉత్పత్తి సంస్థల దయాదాక్షిణ్యాలపై ఏ రాష్ట్రానికి ఎంతకు కేటాయించడం ఆధారపడకూడదని, పూర్తిగా కేంద్రం పర్యవేక్షణలో ఉండాలని సూచించింది కోర్టు. టీకా రిజిస్ట్రేషన్లలో తలెత్తే సమస్యలపై విచారణ జరిపింది. నిరక్షరాస్యులకు రిజిస్ట్రేషన్ ఎలా చేస్తారని కేంద్రాన్ని ప్రశ్నించింది సుప్రీం. నిరుపేదలు, నిరక్షరాస్యులకు ఇంటర్నెట్ సదుపాయం ఉందా అని ప్రశ్నించింది సుప్రీం. శ్మశాన వాటికల్లో పనిచేసే సిబ్బందికి వ్యాక్సినేషన్ గురించి ఏం చేస్తున్నారో తెలపాలని ఆదేశించింది. పేటెంట్ చట్టంలోని సెక్షన్ 92ను కేంద్రం అమలు చేస్తోందా అని ప్రశ్నించింది సుప్రీం. వ్యాక్సిన్ డోసులను 100% కేంద్రమే అసలు ఎందుకు కొనుగోలు చేయటం లేదని అడిగింది. కేంద్రం రాష్ట్రాలకు అమ్మే టీకా ధరల్లో వ్యత్యాసం ఎందుకుందని, నేషనల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ పాలసీ ప్రకారం ఎందుకు నడుచుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది ధర్మాసనం. టీకా సేకరణ పూర్తిగా కేంద్రమే చేపట్టి పంపిణీ వికేంద్రీకరించవచ్చు కదా అని అడిగింది. వ్యాక్సిన్ డోసులు అందుకునే క్రమంలో కొన్ని రాష్ట్రాలకు ప్రాధాన్యత లభిస్తుందా అని ప్రశ్నించింది. వ్యాక్సిన్ తయారీదారులు సమానత్వాన్ని ఎలా ప్రదర్శించగలరని ప్రశ్నించింది కోర్టు. దేశంలో కరోనాను ఎదుర్కొనేందుకు అవలంబిస్తున్న జాతీయ విధానంపై ఇప్పటికే 201 పేజీల అఫిడవిట్ దాఖలు చేసింది కేంద్రం. అలాగే కోవిడ్ నివారణకు కేంద్రం తీసుకున్న చర్యలపై అఫిడవిట్ కోర్టుకు సమర్పించారు సొలిసిటర్ జనరల్. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించే ప్రయత్నం చేశారు. కోవిడ్ నియంత్రణకు లాక్డౌన్ తరహాలో తీసుకున్న ఆంక్షలు, చర్యలపై వివరాలేమీ లేవని సుప్రీం ధర్మాసనం అడిగింది. ఆక్సిజన్ ట్యాంకర్ల సరఫరాపై కూడా అఫిడవిట్లో సరైన వివరాలు లేవని, 18 నుంచి 45 ఏళ్ల మధ్య దేశ జనాభా ఎంత అనేది కేంద్రం సమర్పించిన అఫిడవిట్లో స్పష్టంగా పేర్కొనాలని సూచించింది సుప్రీం. మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి, అలాగే కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలకు సంబంధించి కొన్ని సూటి ప్రశ్నలు కేంద్రాన్ని సంధించింది సుప్రీం. లోపల వాదనలు ఎలా జరిగాయి, పూర్తి వివరాలు ఇవ్వండి. యశ్వలి, ఓ పక్క కరోనా విజృంభిస్తున్న తరుణంలో సుప్రీంకోర్టు జోక్యంతో మరిన్ని నిర్ణయాలు ఇటు కేంద్ర ప్రభుత్వం తీసుకునే దిశగా ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగిందని చెప్పాలి. ఇంకా కొనసాగుతుంది. మధ్యాహ్నం 2:30కి ముఖ్యంగా లంచ్ బ్రేక్ తర్వాత మళ్ళీ విచారణ సాగబోతోంది. అనేక ప్రశ్నల్ని ఈ రోజు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కేంద్రానికి వేయడం జరిగింది. వ్యాక్సినేషన్ విషయంలో జాతీయ రోగ నిరోధక విధానాన్ని పాటించాలని చెప్పి సూచించడం జరిగింది. అలాగే ముఖ్యంగా వెనకబడిన వర్గాలకు కల్పిస్తున్న ప్రాధాన్యత ఏంటి, అలాగే వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్ కోసం ముఖ్యంగా నిరక్షరాస్యతలకు, అలాగే శ్మశాన వాటికల్లో పనిచేస్తున్న వారికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, ముఖ్యంగా ఆరోగ్య వ్యవస్థ పైన, డాక్టర్స్ పైన, నర్సుల పైన ఎక్కువ లోడ్ పడుతుంది, దాన్ని తగ్గించేందుకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారన్న ప్రశ్నలు వేయడం జరిగింది. అలాగే వ్యాక్సిన్ యొక్క ధరని కేవలం ఉత్పత్తి సంస్థలకే వదిలివేయడం మంచిది కాదు. ముఖ్యంగా ఈ విషయంలో కేంద్రం తనకున్న అదనపు అధికారాలని ఉపయోగించుకోవాలి. అదనపు ముఖ్యంగా సౌకర్యాలని వ్యాక్సిన్ ఉత్పత్తి చేసేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని చెప్పి సూచించడం జరిగింది. అయితే కేంద్రం అన్ని రకాల చర్యలను కూడా తీసుకుంటుంది. దేశ ప్రజానీకానికి కావాల్సిన అన్ని సౌకర్యాలను సమకూర్చే పనిలోనే ఉంది అని చెప్పి కేంద్రం తరఫున సొలిసిటరీ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకి వెల్లడించడం జరిగింది. అలాగే ఆక్సిజన్ కొరతకు సంబంధించి ముఖ్యంగా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో అని అడగగా, ముఖ్యంగా 24/7 వర్చువల్ కంట్రోల్ రూమ్ ద్వారా ఏ రాష్ట్రానికి ఎంత ఆక్సిజన్ అవసరం అవుతుంది అనేది ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఆయా రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరా చేస్తున్నాం. దేశంలో ఆక్సిజన్ కొరత అనేది లేదు. ముఖ్యంగా 10,000 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అనేది ప్రతిరోజు ఉత్పత్తి అవుతుంది. అయితే 8,000 మెట్రిక్ టన్నుల అవసరం మాత్రమే ఉందని చెప్పగా, ముఖ్యంగా ఆక్సిజన్ రవాణాకు సంబంధించిన ట్యాంకర్ల కొరత ఉంది. సో వాటిని తీర్చేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలను కూడా తీసుకుంటుంది అని చెప్పి సుప్రీంకోర్టుకి వెల్లడించడం జరిగింది. అలాగే ముఖ్యంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులకు సంబంధించి కూడా ఇటు సుప్రీంకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించడం జరిగింది. గుజరాత్ లో అంబులెన్స్ లో వచ్చిన వారికే హాస్పిటల్లో ముఖ్యంగా అపాయింట్మెంట్ ఇస్తున్న పరిస్థితి పట్ల కేంద్రాన్ని ప్రశ్నించడం జరిగింది. అయితే ఈ విధానాన్ని గుజరాత్ ప్రభుత్వం వెనక్కి తీసుకున్న అంశాన్ని ముఖ్యంగా ఇటు సుప్రీంకోర్టుకి కేంద్ర ప్రభుత్వం తెలియపరచడం జరిగింది. అలాగే
రవాణా లాజిస్టిక్స్ విషయంలో ముఖ్యంగా ఆక్సిజన్ సరఫరాకు సంబంధించి రాష్ట్రాలు ముఖ్యంగా నిర్ణయం తీసుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం తరఫున ముఖ్యంగా వాయుసేన ద్వారా అలాగే రైల్వేస్ ద్వారా కూడా ఎప్పటికప్పుడు ఈ ఆక్సిజన్ ట్యాంకర్స్ ని సరఫరా చేస్తున్నామన్న విషయాన్ని సుప్రీంకోర్టుకు వెల్లడించడం జరిగింది. సో ఢిల్లీలో ఉన్న కొరతకు సంబంధించి కూడా గడిచిన ముఖ్యంగా 3-4 రోజుల్లోనే 500 మందికి పైగా చనిపోయారు. ఆక్సిజన్ కొరత దేశ రాజధానిలో తీర్చాల్సిన బాధ్యత కేంద్రం పైన కూడా ఉంది. ఈ సంక్షోభ సమయంలో కేంద్రం చాలా ఉదారంగా వ్యవహరించాలి, కేవలం కొన్ని అంశాలకు మాత్రమే పరిమితం అవ్వడం సరికాదు అని చెప్పి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం జరిగింది. సో అన్ని అంశాలకు సంబంధించి కూలంకుషంగా ఈ సుమోటో కేసు ద్వారా విచారణ జరుగుతోంది. ముఖ్యంగా గోపి, వ్యాక్సిన్ డోసులకు సంబంధించి కూడా కొన్ని కీలక ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తోంది. 100% కేంద్రమే కొనొచ్చు కదా అని చెప్పి అన్నట్టు తెలుస్తోంది. ఎస్ వలి, వ్యాక్సినేషన్ కి సంబంధించి కూడా వ్యాక్సిన్ డోసులను కూడా ముఖ్యంగా కేంద్రానికి ఒక ధర, రాష్ట్రాలకు ఒక ధర ఏ విధంగా ఉంటుంది? ఒక దేశం ఇది జాతీయ ప్రాతిపదికన ముఖ్యంగా దేశమే ప్రజానీకం మొత్తానికి కూడా కేంద్ర ప్రభుత్వమే వ్యాక్సిన్లని అందించాలి. ముఖ్యంగా ఏ రాష్ట్రానికి ఏ ప్రాతిపదికన వ్యాక్సిన్ డోసులు వెళ్తాయన్న ముఖ్యంగా ఒక నిర్వహణ అనేది ఉందా అని చెప్పి కూడా అడగడం జరిగింది. అన్ని రాష్ట్రాలకు సమానంగా వ్యాక్సిన్ సంస్థలు వ్యాక్సిన్ ని సరఫరా చేస్తాయా అన్న ప్రశ్నను కూడా కేంద్రాన్ని వేయడం జరిగింది. సో ముఖ్యంగా పేటెంట్ చట్టంలోని సెక్షన్ 92ని కేంద్రం అమలు చేస్తుందా అని చెప్పి కూడా ప్రశ్నించడం జరిగింది. వ్యాక్సిన్ డోసులను 100% పూర్తిగా కేంద్రం ఎందుకు కొనుగోలు చేయడం లేదని చెప్పి కూడా కేంద్రాన్ని ప్రశ్నించడం జరిగింది. అలాగే ధరల్లో ఎందుకు వ్యత్యాసం ఉంచడం జరిగింది? ఇది వ్యాక్సిన్ సంస్థలకి ఈక్విటీని ఏ విధంగా నిర్ధారించాలి అనేది వ్యాక్సిన్ సంస్థలకు వదిలివేయడం సరికాదు అన్నది కూడా ప్రశ్నించడం జరిగింది. అలాగే ప్రభుత్వ ముఖ్యంగా ప్రజల డబ్బు 4,500 కోట్ల రూపాయలు ఈ 2 వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థలకు కూడా కేంద్రం ఇవ్వడం జరిగింది. అది ఎందుకు ఇచ్చారనేది అర్థం కావడం లేదని చెప్పి కూడా అన్నారు. ఒక పక్క ప్రజల డబ్బుని వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థలకు ఇస్తూనే మళ్ళీ వారి వద్ద నుంచే వ్యాక్సిన్ ని ఎక్కువ ధరకి కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏంటి అని చెప్పి సైతం సుప్రీంకోర్టు ఈ రోజు ప్రశ్నించడం జరిగింది. అలాంటి వ్యాక్సిన్ అమెరికాలో చాలా తక్కువ ధరకి ఇస్తున్నారు, భారతదేశంలో ఎందుకు ముఖ్యంగా జనరిక్ మెడిసిన్ ఉత్పత్తి దిశగా కేంద్రం చర్యలు తీసుకోవడం లేదని చెప్పి కూడా ప్రశ్నించడం జరిగింది. సో ప్రస్తుతం ఇంకా విచారణ అనేది కొనసాగుతుంది. జస్టిస్ చంద్రచూడ్, అలాగే జస్టిస్ లావు నాగేశ్వరరావు, అలాగే జస్టిస్ ముఖ్యంగా రవీంద్ర భట్ ధర్మాసనం ప్రస్తుతం లంచ్ బ్రేక్ తర్వాత మళ్ళీ విచారణ అనేది కొనసాగించబోతోంది. వలి, థ్యాంక్ యూ గోపి. దేశంలో టీకా రిజిస్ట్రేషన్లపై కేంద్రానికి సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నలు సంధించింది. కరోనా పరిస్థితులపై సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా కేంద్రం సమర్పించిన అఫిడవిట్పై అసంతృప్తి వ్యక్తం చేసింది. దేశంలో రోజురోజుకి విజృంభిస్తున్న కరోనా పరిస్థితులు, ఆక్సిజన్ కొరత, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సుమోటోగా కేసు స్వీకరించింది సుప్రీం. జస్టిస్ డివై చంద్రచూడ్, ఎల్ నాగేశ్వరరావు, ఎస్ రవీంద్ర భట్లతో కూడిన ధర్మాసనం విచారణ జరుపుతోంది. వ్యాక్సినేషన్ విషయంలో కేంద్రానికి జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం ప్రశ్నలు సంధించింది. వ్యాక్సిన్ ఉత్పత్తి పెంపులో కేంద్రం పెట్టుబడి వివరాలు చెప్పాలని కోరింది. జాతీయ వ్యాక్సినేషన్ క్యాంపెయిన్ చేపట్టాలని సూచించింది. దేశవ్యాప్తంగా అందరికీ ఉచిత వ్యాక్సిన్ అందించే అంశం పరిశీలించాలని సూచించింది. అయితే ఇది టీకా ఉత్పత్తి సంస్థల దయాదాక్షిణ్యాలపై ఏ రాష్ట్రానికి ఎంతకు కేటాయించడం అనేది ఆధారపడకూడదని, పూర్తిగా కేంద్రం పర్యవేక్షణలో ఉండాలని సూచించింది కోర్టు. టీకా రిజిస్ట్రేషన్లలో తలెత్తే సమస్యలపై విచారణ జరిపింది. నిరక్షరాస్యులకు రిజిస్ట్రేషన్ ఎలా చేస్తారని కేంద్రాన్ని ప్రశ్నించింది సుప్రీం ధర్మాసనం. నిరుపేదలు, నిరక్షరాస్యులకు ఇంటర్నెట్ సదుపాయం ఉందా అని ప్రశ్నించింది. కోవిడ్ మీద కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్పై సుప్రీం అసంతృప్తి వ్యక్తం చేసింది. కేంద్రాన్ని సూటి ప్రశ్నలు సంధించింది. ఇదే అంశానికి సంబంధించి స్పందించడానికి ప్రముఖ విశ్లేషకులు పాపారావు గారు ప్రస్తుతం మనకి సిద్ధంగా ఉన్నారు. పాపారావు గారు నమస్తే సార్. పాపారావు గారు, కోవిడ్, ఈ కరోనా కట్టడికి సంబంధించి, అలాగే ప్రస్తుతం వ్యాక్సిన్ పంపిణీ విషయంలో కావచ్చు, సుప్రీం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ, అసంతృప్తి వ్యక్తం చేస్తూ కొన్ని సూటిగా ప్రశ్నలు సంధించింది కేంద్రానికి. ఇప్పుడు మీరు వింటూ ఉన్నారు అవి కూడా. ముఖ్యంగా సుప్రీం అన్న వ్యాఖ్యలను ఒకసారి మీకు వివరిస్తాను. వ్యాక్సిన్ డోసుల విషయంలో 100% అసలు కేంద్రం ఎందుకు కొనటం లేదు, ఎందుకు కొనుగోలు చేయటం లేదు అనేది ఒక ప్రశ్న సార్. ఏం చెప్తారు దీనికి? చాలా చక్కటి ప్రశ్న. ఎందుకంటే ఫస్ట్ టైం చాలా సంతోషించాల్సిన విషయం ఏంటంటే, ఇంత సంక్షోభ నేపథ్యంలో ఈ దేశంలో దీన్ని ఎవరు నిలవరించలేరా అనే ప్రశ్న వచ్చినప్పుడు అనేక సంవత్సరాల తర్వాత, కనీసం అనేక సంవత్సరాల తర్వాత సుప్రీంకోర్టు నుంచి కానీ కోర్టులన్నీ దరిదాపుగా చాలా చురుగ్గా ఈ సంక్షోభ నివారణలో వాటి వంతు పాత్ర అనేవి ప్రభుత్వాన్ని నిలదీయటంలో కానీ, అనేక సందర్భాల్లో ప్రతిపక్షాలు కూడా చేయలేని చోట, అంటే చేయటం లేదని కాదు కానీ చేయలేని చోట కోర్టులు చాలా అద్భుతంగా ప్రజల తరఫున ఈ దేశంలో ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రశ్న తీరు గొప్పది. 100% వ్యాక్సినేషన్ ప్రభుత్వమే కొనుగోలు ఎందుకు చేయదనే ప్రశ్న అన్నిటికంటే ముఖ్యమైనది. దీంతో పాటుగా
అనుసంధానితంగా ఉన్న ప్రశ్న ఏంటంటే మీరు వ్యాక్సిన్ కంపెనీలకు ఇచ్చినటువంటి డబ్బులు ఎంత అని. ఎందుకంటే ఆ డబ్బులు ఇస్తున్నారు, మరి ప్రతిఫలంగా డబ్బులు ఇంతకుముందు చరిత్రలో లేదు ఇది. ఈ విధంగా డబ్బులు ఇవ్వటం, రెండో పక్కన మళ్ళీ అదే కంపెనీల దగ్గర నుంచి మనం కొనుక్కోవటం, ఎవరో అయితే డబ్బులు ఇచ్చామో ఆ ప్రభుత్వాలే కొనుక్కోవటం, దానిలో కూడా రాష్ట్రానికి ఒక రేటు, కేంద్రానికి ఒక రేటు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే 1978వ సంవత్సరంలో ఈ దేశంలో చేపట్టేటువంటి ఎక్స్టెండెడ్ ఇమ్యూనైజేషన్ ప్రోగ్రామ్ అనేది భారతదేశంలో ప్రజలందరికీ వ్యాక్సినేషన్ ఇవ్వడం కోసం ఈ ప్రోగ్రామ్ వచ్చింది. ఉచితంగా వ్యాక్సినేషన్ ఇచ్చే దానికోసం పోలియో వ్యాక్సిన్ దగ్గర నుంచి రోటా వైరస్ వ్యాక్సిన్ దాకా రకరకాల వ్యాక్సిన్లు ప్రజలకు ఇవ్వడం కోసం ఎక్స్టెండెడ్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇమ్యూనైజేషన్ అనేది 1978లో వచ్చింది. ఓకే. ఇందిరాగాంధీ హయాంలో తర్వాత దాన్ని కొంత మార్చి యూనివర్సల్ ఇమ్యూనైజేషన్ ప్రోగ్రామ్ అన్నారు. అంటే దేశంలో ప్రతి ఒక్కరికి ధనిక పేద వ్యత్యాసాలు లేకుండా ఉచితంగా వ్యాక్సినేషన్ హక్కుగా మార్చి ఇస్తా వస్తున్నాం. మరి అదే ఇందిరాగాంధీని ఎమర్జెన్సీ పెట్టిందని విమర్శిస్తా ఉండే ఈ పాలకులు, ఇప్పుడు ప్రస్తుతం మోడీ ప్రభుత్వం ఈ ప్రశ్నలకు అర్హమైంది. సుప్రీంకోర్టు ఏ ప్రశ్నలు అయితే వేసిందో ఇది ఎవరి తరఫున ఎమర్జెన్సీ, ఆ రోజు ఎమర్జెన్సీ పెట్టినా అది తప్పే. కానీ ఆ ప్రజాస్వామ్య హక్కుల కాళరాచివేత కాలం హయాంలో కూడా పేద ప్రజలకు ఏదో చేయాలనే తాపత్రయం ఉంది. కానీ ఈ రోజు జరుగుతుంది ఏంటి? ధనవంతులకి కట్టబెట్టడం కోసం, వ్యాక్సిన్ కంపెనీల లాభాల కోసం. ఇవాళ చూడండి, కోవాక్సిన్ మీద రేటు 600 నుంచి 400కి తగ్గించగలిగారు. కోవిషీల్డ్ మీద రేటు తగ్గించారు. అంటే ఇంత తగ్గించినా వాళ్ళకి ఎంతో లాభం ఉంటే పోటాపోటీగా మార్కెట్ వ్యవస్థలో పోటీ వ్యవస్థగా మార్చారు లాభాల కోసం. దీన్ని తప్పితే ప్రజారోగ్యం ఎక్కడ ప్రస్తావన ఉంది? ఇంత హడావిడి జరుగుతున్నాం. ఈ సందర్భంలో సుప్రీంకోర్టు వేసిన 100% వ్యాక్సినేషన్స్ మీరు ఎందుకు ప్రొక్యూర్ చేయరు అనేది చట్టబద్ధమైన ప్రశ్న. ఎందుకంటే యూనివర్సల్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇమ్యూనైజేషన్ దేశంలో 1985లో వచ్చింది. పాపారావు గారు, టీకా రిజిస్ట్రేషన్లకు సంబంధించి కూడా పాపారావు గారు కీలక వ్యాఖ్య చేసింది. టీకా రిజిస్ట్రేషన్ల విషయంలో అందరూ చదువుకున్న వాళ్లే ఉండరు కదా. ఇప్పుడు ఇంటర్నెట్ సదుపాయం తెలియని వాళ్ళు, అసలు చదువుకున్న వాళ్ళకి కంప్యూటర్ అవగాహన ఉండదు. వాళ్ళందరూ ఆన్లైన్లో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకుంటారు? వాళ్ళకి సంబంధించి మీ దగ్గర ఏమైనా విధానం ఉందా అని. ఒకటి ప్రశ్న. ఎందుకంటే చదువుకున్న వాళ్ళకు కూడా రిజిస్ట్రేషన్ కష్టంగానే ఉంది. యోజన చదువుకున్న వాళ్ళని కూడా నేనైతే డైరెక్ట్ గానే పోయి అక్కడ నుంచొని వ్యాక్సినేషన్ వేయించుకొని ఫస్ట్ వ్యాక్సిన్ వేయించుకొని వచ్చాను. ఇలా చదువుకున్న వాళ్ళకు కూడా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అంటే కొన్నిసార్లు అది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ సరిగ్గా పనిచేయని పరిస్థితి, ఇబ్బందులు చాలా ఉన్నాయి. పైగా ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకుని వెళ్ళిన తర్వాత కూడా ఈ రిజిస్ట్రేషన్ ప్రకారం అక్కడ వ్యాక్సినేషన్ జరుగుతున్న దాఖలాలు చాలా చోట్ల లేవు. ఇది ఊరికే రిజిస్ట్రేషనే అక్కడ జరుగుతున్న వ్యాక్సినేషన్ అక్కడ జరుగుతున్న పద్ధతిలోనే జరుగుతున్నాయి. కాబట్టి ఏంటంటే రిజిస్ట్రేషన్ అనే నాటకం ఆడటం ద్వారా రెండు రకాలుగా, ఒకటి చదువుకున్న వాళ్ళు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోగలరో వాళ్ళకి ఉపయోగం లేదు. రెండో పక్కన కోట్ల మంది నిరక్షరాస్యులైనటువంటి పేద ప్రజానీకం ఉన్న ఈ దేశంలో రిజిస్ట్రేషన్ అనే మాట తేవటం ద్వారా మీరు వాళ్ళని ఎవరైనా చదువుకున్న వాళ్ళ మీద ఆధారపడేటట్టు చేయటం, లేకపోతే వాళ్ళు వ్యాక్సినేషన్ అంటే భయపడి దూరంగా పారిపోయేటట్లు చేయటం చేస్తున్నాం. రెండో పక్కన దీనికి ధర పెట్టడం కూడా అదే జరుగుతుంది. ఈ రోజు కుటుంబం మొత్తం వ్యాక్సిన్ వేయించుకోవాలంటే ఎంత ఖర్చు అవుద్ది? బీపీఎల్ కుటుంబాలకు ఈ రోజున్న కరోనా సంక్షోభ కాలంలో అది ఎంత ఖర్చు కూడా ఆలోచించాలి దయచేసి. ఇంకోటి పాపారావు గారు, ఆక్సిజన్ ట్యాంకర్ల సరఫరా మీద సరైన వివరాలు ఇవ్వలేదు అని సుప్రీం ప్రశ్నించింది. ముఖ్యంగా ఈ ఆక్సిజన్ సరఫరా విషయంలో రాష్ట్రాల మధ్య ఎలాంటి గందరగోళ పరిస్థితి ఉంది, రాష్ట్రాలు తగులాడుకునే పరిస్థితి కూడా మనం చూసాం. సో ఆక్సిజన్ సరఫరా ప్రస్తుతం రాష్ట్రాలకి ఎట్లా ఉంది, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఏం చెప్తారు? మీ విశ్లేషణ ఏంటి ఆక్సిజన్ సరఫరా విషయానికి సంబంధించి? అంటే తెలంగాణ రాష్ట్రం అడిగినటువంటి ఆక్సిజన్ సిలిండర్ల విషయంలో చూసాం, ఆ మేరకు సరఫరాలు లేవు. ఇక్కడ రెమిడెసివిర్ కానీ ఆక్సిజన్ సిలిండర్లు కానీ కనీసం అవసరం మేరకు తెలంగాణ రాష్ట్రానికి సరఫరా కాకపోవడం కళ్ళారా చూసాం. ఢిల్లీలో ఆక్సిజన్ లేకుండా చనిపోతున్నటువంటి అనేక ఘటనలు రోజు వింటానే ఉన్నాం. ఢిల్లీ ముఖ్యమంత్రి ఆయన స్వయంగా ప్రశ్న ఏం లేవదీశారంటే ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రం కనుక మాకు కర్మాగారం లేకపోతే మాకు ఆక్సిజన్ అందుకునే అర్హత లేదా అనే ప్రశ్న ఆయన వేసే పరిస్థితి వచ్చింది అంత దీనంగా. రెండో పక్కన ఉత్తరప్రదేశ్ లో నిన్నటి వార్త ప్రకారం మరి అది క్వశ్చన్ మార్క్స్ తో వచ్చిన వార్త, 17 మంది ఆక్సిజన్ అందరికి చచ్చిపోయారు ఒక హాస్పిటల్ వార్త క్వశ్చన్ మార్క్స్ తో వచ్చింది. అంటే ఏంటంటే పైగా ఏంటంటే ఈ రోజు ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాలు ఢిల్లీకి వస్తున్నటువంటి ఆక్సిజన్ ని మధ్యలో ఆపేస్తున్నాయనే ప్రశ్న కూడా వచ్చింది. గతంలో ఆ వివాదాలు కూడా వచ్చినాయి. మీరు అడిగిన ప్రశ్న రాష్ట్రాల మధ్య తగాదాలు. రెండో పక్కన హర్యానా రాష్ట్రం తాలూకు విమర్శ కేంద్రం కేజ్రీవాల్ ప్రభుత్వం మీద ఆక్సిజన్ టెర్రరిస్ట్ అన్నట్లుగా దాన్ని విమర్శించినటువంటి తీరు కూడా ఈ మధ్య కాలంలో మనం చూసాం. ఓవరాల్ గా ఏంటంటే రాజకీయాల ఎక్స్టెన్షన్ గా ఈ రోజు కోవిడ్ వ్యాధిని
అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసుకోవడానికి ఉపయోగించుకున్నంత తీరులో ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాల తీరు కానీ బీజేపీ కేంద్రంలో ప్రభుత్వం కూడా ఈరోజు రాష్ట్రాల మీద భారం తోసేసే తీరు, రాష్ట్ర ప్రభుత్వాలు కారణం అంటాను లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు సరిగ్గా వ్యవహరించాలని నీతులు బోధించడానికి పరిమితం అవుతుంది కేంద్ర ప్రభుత్వం తప్పితే తన పని తాను చేయకుండా తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకుంటా దీన్ని కూడా రాజకీయం చేసే ప్రభుత్వం ప్రయత్నం ఏంటంటే ఈ రోజుకి కూడా రాష్ట్ర ప్రభుత్వాలని కానీ ప్రతిపక్షాలని కానీ కలుపుకొని పోయి ఒక జాతీయ ప్రభుత్వంగా ఈ రోజు సంక్షోభాన్ని ఎదుర్కొనే ప్రయత్నమే లేదు. దానికి ఈ రోజు భారతదేశానికి అవసరమైంది రాజకీయాల కంటే కూడా ఈ సంక్షోభ కాలంలో ఒక జాతీయ ప్రభుత్వం తాలూకు విధానాలు నలుగురిని కలుపుకుపోయే పరిస్థితి. కానీ ఈ పరిస్థితుల్లో కూడా విమర్శలకి ప్రతిపక్ష రాష్ట్రాలని విమర్శించడానికే కేంద్రం పరిమితం అవుతుంది. నాకున్న డిమాండ్ ఏంటంటే హెల్త్ ఎమర్జెన్సీ కనుక కేంద్ర ప్రభుత్వం పెట్టదలుచుకుంటే దాంతో పాటుగా ఒక జాతీయ ప్రభుత్వం కూడా ఈ దేశానికి అవసరం. రైట్, థ్యాంక్ యూ పాపారావు గారు, లైవ్లో అందుబాటులోకి వచ్చి మీ అభిప్రాయం తెలియజేశారు. వ్యాక్సిన్లను కేంద్రమే కొని ఉచితంగా ఇవ్వొచ్చని సుప్రీంకోర్టు చెప్తోంది. వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ కూడా అందరికీ సాధ్యం పడిన పరిస్థితి ఇప్పుడు కనిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి స్పందించడానికి నెఫ్రాలజిస్ట్ శ్రీభూషణ్ రాజు గారు ప్రస్తుతం మనకి సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్లో. శ్రీభూషణ్ రాజు గారు నమస్తే అండి. నమస్తే అండి. శ్రీభూషణ్ రాజు గారు, కేంద్రమే 100% డోసులు తీసుకుని ప్రజలందరికీ ఉచితంగా ఇవ్వచ్చు కదా, ఒక నేషనలైజ్ ప్రోగ్రామ్ చేపట్టచ్చు కదా అని సుప్రీంకోర్టు కాసేపటి క్రితమే వ్యాఖ్యానించింది. సో ఒక వైద్యుడిగా మీరు చెప్పండి, వ్యాక్సినేషన్ ప్రక్రియను, ఇప్పుడున్న ప్రక్రియను మీరు ఏ రకంగా చూస్తారు? ఇది సాధ్యపడే పరిస్థితి కనిపిస్తుందా? నేను చెప్తాను, ఇది సాధ్యమవుతుంది, ఇది అసాధ్యమేమి కాదు, ప్లస్ అశాస్త్రీయం కూడా ఏమి కాదు, ప్లస్ మనకి జరగకూడని కార్యక్రమం కూడా కాదు. దానివల్ల కొన్ని లాభాలు కూడా ఉన్నాయి. నేను చెప్తాను. మొదటిది, దేశం అంతా కూడా ఉన్న ప్రజలందరికీ కూడా టీకా తీసుకునే హక్కు ఉంటుంది. ఎందుకంటే దాని కష్టంలో భాగస్వామ్యం పొందినప్పుడు దాని లాభంలో భాగస్వామ్యం కూడా ప్రజలందరికీ కావాలి. తప్పనిసరిగా అందరికీ టీకా తీసుకునే హక్కు ఉంటుంది. దానికి తరతమ భేదాలు ఉండకూడదు. కాబట్టి రాష్ట్రానికి ఒక ప్రభుత్వాన్ని ఒక విధంగాను, కేంద్ర ప్రభుత్వానికి ఒక తీరుగాను ధర నిర్ణయించడం అనేది మంచిది కాదు. దాని బదులు మంచి చక్కటి బార్గెన్తో కేంద్ర ప్రభుత్వమే టీకా కొనుక్కొని దేశ ప్రజలందరికీ కూడా పోలియో డ్రాప్స్ లాగా ఇతరత్ర టీకాలాగా ఇవ్వవచ్చు గాక. అదొక పద్ధతి. అలా చేయడం ద్వారా లాభం ఏమిటంటే, ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా ఇవ్వడము, ప్రైవేట్ ఆసుపత్రిలో ధరకి అనుకున్నప్పుడు దాదాపుగా కార్పొరేట్ ఆసుపత్రులు అన్ని కూడా వాళ్ళు ఒక డోసు ఇచ్చేసి రెండో డోసు ప్రైవేట్ ఆసుపత్రికి, గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్ళి తీసుకోమని చెప్పడము, దాన్ని అమ్ముకోవడం చేస్తారు. లేదా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా ఉన్న టీకాలన్నీ కూడా ప్రైవేట్ ఆసుపత్రికి వెనక నుంచి బ్లాక్ మార్కెట్ లో వెళ్ళిపోయి అక్కడ చాలా పెద్ద మొత్తంలో ప్రజలు కొనుక్కొని తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చివరాఖరికి చితికిపోయేదంతా కూడా పేద ప్రజలు, అలాంటి వాళ్ళు మాత్రమే. సో కాబట్టి అటువంటి సందర్భం లేకుండా కేవలం అందరికీ కూడా ఒకే విధంగా తరతమ భేదాలు లేకుండా, నిజానికి కరోనా మాత్రం తరతమ భేదాలు చూపించిందా, ధనవంతులని పేదవాళ్ళని అందరినీ కూడా ఒకే విధంగా ప్రభావితం చేసింది. కాబట్టి తప్పనిసరిగా ఇటువంటి బ్లాక్ మార్కెట్ లో టీకా అందుబాటులో ఉండి కొనుక్కునే వాళ్ళు కొనుక్కునే విధంగా ఉంటే, కొనుక్కోలేని వాళ్ళు చితికిపోతారు, వాళ్ళ టీకా తీసుకునే అవకాశం ఉండదు, అవసరం లేదనుకుంటూ ఉంటారు, చాలా కష్టమయ్యే పరిస్థితి వాళ్ళకే వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా దేశం అంతా కూడా ప్రజలకు ఒకే విధంగా సుప్రీంకోర్టు చెప్పినట్టుగానే అందరికీ కూడా కేంద్ర ప్రభుత్వమే టీకా కొని తన ఆధ్వర్యంలోనే టీకా అందరికి ఇవ్వడం అన్నది ప్రస్తుత పరిస్థితుల్లో శ్రేయస్కరంగా కనిపిస్తోంది. శ్రీభూషణ్ రాజు గారు, ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి రిజిస్టర్ అవుతుంది, కానీ తాము ఎప్పుడు టీకా వేయించుకోవాలి అనే సమాచారం అయితే రావట్లేదు, ఎప్పుడు ఎక్కడ అనేది తెలియటం లేదు. కానీ కేంద్రం నుంచి వస్తున్న సమాచారం ఏంటంటే అది రాష్ట్రాల పరిధిలో అంశం, రాష్ట్రాలు చూసుకోవాలి ఎక్కడ ఎవరికి టైం స్లాట్ కేటాయించాలనేది. ఏం చెప్తారు? మేము కేవలం ఓటేసేటప్పుడు మాత్రమే కేంద్రమా రాష్ట్రమా అనుకుంటాం తప్ప, అది ఎమ్మెల్యేనా ఎంపీ అనుకుంటాం తప్ప, మిగతా టైంలో మనంతా కేంద్రము రాష్ట్రము కలిసి పనిచేయాలని ఒక సామాజిక ప్రజగా మనం అందరం అనుకుంటూ ఉంటాం. సో కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం అనుకోవడంలో ఇప్పుడు ఇటువంటి విపరీత పరిస్థితుల్లో, విపత్కర పరిస్థితుల్లో అది చాలా మంచిది కాదు. సో కాబట్టి సాఫ్ట్వేర్ ఏదైతే తయారు చేశారో అది బలంగా లేకపోతే దాన్ని తీసేసేయండి. అయినా మన దేశంలో ఎంతమంది అక్షరాస్యులు ఉన్నారు, నిజంగా కూడా ఎంతమంది వెళ్ళి ఆన్లైన్ లో సేవలు తీసుకుంటున్నారు. కొంచెం అన్ని కూడా ఆన్లైన్ లో ఉంటున్నాయి కదా, మన బిల్లులు చెల్లించడానికి కొత్త కూడా ఆన్లైన్ లో ఉంటుంది. చదువుకున్న వాళ్ళు, డబ్బున్న వాళ్ళు మాత్రం ప్రతిదీ ఆన్లైన్ లో చేయగలుగుతున్నారా మీరు చూడండి. ఉదాహరణకి నేను ఆన్లైన్ లో నేను ఇప్పటిదాకా ఎటువంటి మనీ ట్రాన్సాక్షన్ చేయలేదు, అది నాకు సాధ్యం కాదు, నాకు అవసరం లేదనుకుంటున్నాను. సో అలాగే ఇది కూడా, ఇంతకుముందు నేను కేవలం ఒక ఓటర్ ఐడి కోసం మన గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ లో, ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఆన్లైన్ లో రీసెర్చ్ చేసుకోవడానికి నాకు చాలా కష్టమై 10 సార్లు ప్రయత్నం చేసి ఆగిపోయాను. అంటే చూడండి, ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఇటువంటి గమ్మత్తైన చిక్కులని పెట్టకూడదు. ప్రజల్ని చాలా సింపుల్ గా, చాలా సునాయాసంగా చెప్పండి. దాదాపుగా మీరు టీకా తీసుకోవడానికి అందరూ అర్హులే, కాబట్టి వాళ్ళందరూ తీసుకోవచ్చు కాక. శ్రీభూషణ్ రాజు గారు, రేపు మే 1 నుంచి 3వ దశ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని కేంద్రం నుంచి ఆదేశాలున్నాయి. మరి ఇవాల్టి వరకు జరిగిన వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియను బట్టి చూస్తే రేపు సాధ్యపడుతుందా? రాష్ట్రానికి నిల్వ కొరత కూడా ఉంది, వ్యాక్సిన్ కొరత కూడా ఉంది. రేపు మరి అది సాధ్యమయ్యే అవకాశం ఉందంటారా రేపటి నుంచి? కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటిదాకా కూడా వాళ్ళు సరైన మోతాదులో డోసెస్ లేవు, కాబట్టి వాళ్ళందరికీ కూడా అంతేకాకుండా మొదటిసారి టీకా తీసుకున్న అందరికీ ఇప్పుడు రెండోసారి టీకా ఇవ్వడం కూడా మనకు అవసరం.
సో కాబట్టి మొదటి తీసుకున్న వాళ్ళ కోసం ప్రయారిటీ పెట్టి వాళ్ళ కోసం కావాల్సినటువంటి టీకా పక్కన పెట్టుకొని తర్వాత కొత్త వాళ్ళకి ఇవ్వాలి. కాబట్టి ఇవన్నీ చేయడానికి ఉన్న ఫలంగా అది సాధ్యం కాదు. కాబట్టి టీకా కార్యక్రమాన్ని బహుశా 18 ఏళ్ళు అంతకంటే పైన వాళ్ళకి కొంచెం ఆలస్యంగా ఇచ్చినా సరిపోతుంది. దానికోసం ఇంకా కొంచెం సమయం కేటాయించవచ్చు దాకా ముఖ్యంగా మొదటి డోస్ తీసుకున్న వాళ్ళందరికీ సరిపడా విధంగా నిల్వలు మన దగ్గర రెండో డోస్ ఉన్నా లేదా చూసుకొని రెండో డోస్ ఇచ్చే కార్యక్రమం పక్కన పెట్టుకున్న తర్వాత మాత్రమే మొదటి డోస్ ఇవ్వాలి. చిన్నపిల్లలకి ఇవ్వడం అనేది, యంగ్ పిల్లలకి ఇవ్వడం అనేది చాలా ముఖ్యమే, నేను కాదని చెప్పడం లేదు. కానీ కేవలం మన దగ్గర టీకా డోసులు మాత్రమే కాదు, దాన్ని ఇవ్వగలిగే శక్తి సామర్థ్యాలు, ఒక మంచి అద్భుతమైనటువంటి పంపిణీ వ్యవస్థ మనం ఏర్పరచుకోవాలి. దానికోసం ఇంకా కొంచెం కష్టమయ్యేటట్టుగా ఉంది. ఎందుకంటే ఇప్పటిదాకా టీకా ఇచ్చే కార్యక్రమంలోనే అనేక అవతవకలు, కష్ట నష్టాలు జరిగినట్టుగా కనబడుతుంది. చాలా మంది చాలా జాగ్రత్తగా ఇవ్వలేకపోయారు, అనేక మంది తీసుకోలేదు, ప్రజల్లో అవగాహన రాలేదు, అవగాహన వచ్చిన వాళ్ళు కూడా అందుబాటులో రాలేదు. కాబట్టి తప్పనిసరిగా ఇంకా కొంచెం కాలం పడుతుంది. అప్పటిదాకా మనము అందరికీ కాకుండా కనీసం మొదటి టీకా తీసుకున్న వాళ్ళకైనా రెండో టీకా అందుబాటులో ఉండే విధంగా చూడాలి. ఓకే, థ్యాంక్ యూ శ్రీభూషణ్ రాజు గారు, ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చి మీ స్పందన తెలియజేశారు. థ్యాంక్ యూ సార్.